మహిళల ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఇటీవల మంత్రి సీతక్క కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో మహిళలు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటని సీతక్క ప్రశ్నించారు. సీతక్క కామెంట్స్ కు ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలకు బస్సుల సంఖ్యను పెంచితే అందులో వారు కుటుంబంతో ప్రయాణిస్తూ బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకున్నా తాము అడగమని కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ వెంట మహిళా బీఆర్ఎస్ పార్టీకి మహిళా కమిషన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ వెంట మహిళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు బయటకు వచ్చి సారీ చెప్పాలా, బయట రమ్మన్ మహిళా కాంగ్రెస్ నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మహిళా పోలీసులకి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లకు మధ్యన తోపులాట జరుగుతూ ఉంది, పెనుగులాట జరుగుతూ ఉంది. ప్రతిఘటిస్తూ ఉన్నారు. మహిళా పోలీసులు, కానిస్టేబుల్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళా కమిషన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ వెంట మహిళా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు బయటకు వచ్చి సారీ చెప్పాలా, బయట రమ్మన్ కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ మహిళా కమిషన్ ముందుకు హాజరయ్యారు. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి మహిళా నేతల్ని కమిషన్ లోపలికి వెళ్లకుండా పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కాంగ్రెస్ కు, సీఎం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు. గేటు వద్ద నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం, మహిళా కమిషన్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా కమిషన్ వద్దకు వచ్చారు. ఒక గేటు మహిళా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో మహిళా కమిషన్ వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక గేటు వద్ద మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో కింద బైఠాయించి నిరసన తెలుపుతా ఉన్నారు. బహిరంగంగా మహిళల్ని అవమానించినటువంటి రేవంత్ రెడ్డి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మహిళా కాంగ్రెస్ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మహిళా సంబంధించినటువంటి నేతలతో ఇక్కడ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాము. చెప్పండి అమ్మా, ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంటి? ఎందుకు ఇక్కడ మేము కేవలం ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ మాత్రమే రావడం జరిగింది. సపోర్ట్ చేయడానికి మహిళా కమిషన్ మహిళలనే ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు. చాలా అమానుషంగా పోలీస్ వాళ్ళు కూడా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇక్కడే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది మహిళల పట్ల వాళ్ళు చూపించే వివక్ష. ఆ నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మాత్రం ఉమెన్ కమిషన్కి కనిపించట్లేదు. కేవలం ఒక చిన్న మాట అన్నందుకు కేటీఆర్ గారి మీద సుమోటోగా తీసుకొని ఈరోజు ఇక్కడికి పిలిచారు. మరి అదే రేవంత్ రెడ్డి గారు సభలో అన్న మాటకి సుమోటోగా ఎందుకు వాళ్ళు స్వీకరించలేరు? కేవలం అదే కాకుండా 8-9 సంవత్సరాల కాలంలో మహిళల గురించి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నా కూడా వాటిని ఏవిటిని కూడా పట్టించుకోకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు కేటీఆర్ గారికి ఇట్లా సుమోటోగా నోటీస్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాటి మీద కూడా స్పందించాలి. నిన్న జరిగిన మహిళల జర్నలిస్టుల పైన జరిగిన దాడి మీద కూడా వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాలి. ఎందుకంటే మేము అడిగిన తర్వాత వాళ్ళు స్పందిస్తారు. అది కాదు మాకు కావాల్సింది. ఎప్పుడైతే ఎక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతుందో అక్కడ ఇమీడియట్ గా ఉమెన్ కమిషన్ స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మహిళా కాంగ్రెస్ నేతలు
ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ట్విట్టర్లో కాదా అనేటువంటి డిమాండింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి కేటీఆర్ వెళ్ళినా కానీ అక్కడ అడ్డుకుంటామనేటువంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు మహిళలుగా వాళ్ళు చెప్పింది మనం వాస్తవమే అనుకుందామండి. నిన్న మొన్న మహిళా జర్నలిస్టుల మీద అంత పెద్ద దాడి జరిగింది. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు రాసిన ఎంతమంది మహిళలు ఉన్నాం, జర్నలిస్టులు ఉన్నాం. ఏ ఒక్క మహిళ మీద కూడా ఏ జర్నలిస్టు మీద దాడి జరిగిన చరిత్ర లేదు కదా. జర్నలిస్టు మీదనే దాడి జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ మహిళలు ఎందుకు స్పందించట్లేదు? మరి ఆ విషయంలో కూడా స్పందించాలి కదా. మహిళా జర్నలిస్టుల మీద ఎందుకు జరిగింది? నిన్న మొన్న ఒక విలేజ్ లా దళిత మహిళను ఎంతో చిత్రహింసలు పెట్టిండు పోలీసులు. మరి ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ మహిళా నేతలు ఎందుకు పోవట్లేరు అక్కడికని మేము ప్రశ్నిస్తున్నాం. కేటీఆర్ గారు క్షమాపణ చెప్పిండ్రు. ఒక మాట తప్పుగా దొర్లినందుకు నేను క్షమాపణ అడుగుతున్నా అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా మహిళా కమిషన్ పిలిచినప్పుడు మేమందరం వచ్చి ఇక్కడ మేము అడగాల్సి వస్తుంది కదా. నిండు సభల ఆల్రెడీ కేటీఆర్ వచ్చారు, నేను వివరణ ఇస్తా అన్నారు. మీరెందుకు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు? ఎందుకు నిరసన తెలుపుతున్నాం అంటే మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు, కలం వీరుల మీద, కలం వీర వనితల మీద దాడి జరిగినప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈ విషయానికి పిలవాల్సిన అవసరం ఏందని మద్దతుగా మేమందరం ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. మీరు జర్నలిస్టుల గురించి ఎందుకు మాట్లాడట్లేరు? ఒక దళిత మహిళ మీద జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే కమిషన్ కు 4 కోట్ల రూపాయలు లోపల ఉన్న ఫర్నిచర్ కు అన్నిటికీ ఐకియా నుంచి తెప్పించి ఇచ్చిన ఘనత మా సర్దార్ రామన్నది. అందుకని వాళ్ళకి సపోర్ట్ గా మేము రావాల్సి వస్తుందండి తప్పకుండా. ఓకే అండి, ఒకవైపు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది మహిళా కమిషన్, ఎందుకు విచారణకు పిలవాల్సి వచ్చింది? సో రాష్ట్రంలో అనేక సంఘటనలు, ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేనిపైన స్పందించినటువంటి కమిషను ఈ విషయంలోనే స్పందించింది అంటే దీంట్లో రాజకీయ కోణం ఉంది అనేటువంటి ఒక విమర్శని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక గేట్ వద్ద, అవుట్ గేట్ వద్ద వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. వారికి వ్యతిరేకంగా ఆందోళనని చేస్తూ ఉన్నారు. సో మరొక వైపు మరొక గేటు వద్ద, ఇక్కడ మరో గేటు వద్ద ఉన్నాము, మనం అక్కడ చేరుకుంటున్నాము. మహిళా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో ఇక్కడికి మహిళా కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇన్ గేట్ వద్ద వాళ్ళంతా కూడా బైఠాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళల్ని బ్రేక్ డ్యాన్స్లు, రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉచిత బస్సు ప్రయాణాన్ని, మహిళల్ని తీవ్రంగా అవమానించారు కేటీఆర్. అలాంటి కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ట్విట్టర్లో కేవలం క్షమాపణ చెప్పి వదిలేయడం కాదు, బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా, బస్సుల్లో ఎక్కి మహిళలకి క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ అడ్డుకుంటాము కేటీఆర్ను, ఎక్కడికి వెళ్తే అక్కడ తాము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి మహిళా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇన్ గేట్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పోలీసులు వీరిని ఇక్కడ నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి లేచేది లేదు, వెళ్ళలేదని భీష్మించి కూర్చున్నారు. ఇక్కడ మహిళా నేత కల్వ సుజాత ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటండి, మీరు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాను, అయినప్పటికీ గౌరవంతో వచ్చాను అని చెప్పి వారు వచ్చి ఈ రోజు వచ్చారు. మీ అభ్యంతరం ఏంటి? మీరేం డిమాండ్ చేస్తారు? ఎక్కడ చెప్పిండు క్షమాపణ? బహిరంగంగా ప్రజల మధ్యలో వచ్చి బహిరంగ సభలో చెప్పిండా? మాకు కావాల్సింది ఏ బహిరంగ సభలో అయితే ఏమన్నా ద్రౌపది ఇదే అనుకుంటున్నారు, రైడ్ ఏమన్నా వచ్చి ఎక్కడనో అవమానం చేసి ఈ రోజు చూసినావు కదా. ఆ రోజు ధృతరాష్ట్రాల పాలనలో ఏం జరిగిందో, ఒక ద్రౌపదిని అవమానం జరిగితే జరిగినటువంటి పరిణామాలు చూసినాము. అదే విధంగా మహిళలకు అవమానపరిచి బ్రేక్ డాన్సులు చేయండి, డాన్సులు చేయండి, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఇంకేమైనా చెయ్యండి అనే మాటకి బహిరంగంగా పబ్లిక్ లో తిట్టినటువంటి వ్యక్తి, మహిళలను అగౌరవపరిచినటువంటి వ్యక్తి ట్విట్టర్లో ఆన్సర్ చెప్తే సరిపోతుంది. నువ్వు ట్విట్టర్లో పెట్టింటే మేము ట్విట్టర్ నువ్వు యాక్సెప్ట్ చేస్తుంటే నువ్వు ఇప్పుడు ఇచ్చినటువంటి మెసేజ్ కి, కానీ నువ్వు బహిరంగంగా ప్రజల మధ్యలో మహిళల్ని కించపరిచి ఈ రోజు వచ్చి ట్విట్టర్లో పెట్టి క్షమాపణ చెప్తా అంటే ఎవరు యావత్ సమాజం క్షమించదు. ఈ రోజు ఏదో టాపిక్ ని డైవర్షన్ చేయడానికి కోసము గతంలో అసెంబ్లీలో మహిళా మంత్రి అయినటువంటి ఒక గిరిజన మహిళ అయినటువంటి సీతక్కని అవమానపరిచినట్టు, లేదా గవర్నర్ ని మీ నాయకులు గవర్నర్ ని అవమానపరిచినట్టు, వాళ్ళిద్దరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ మహిళలు ఈ రోజు యావత్ తెలంగాణలో ఉన్న మహిళల్ని అవమానపరిచినటువంటి కేటీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం క్షమించదు, వదలబోము. దాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు లోపలికి వచ్చి 4 గోడలు ఆన్సర్ ఇచ్చుకుంటా అంటే సరిపోదు, బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఇంకొక మాట చెప్తా ఉన్నారు,
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల పాలనలోనే 1800 పైచీలకు ఘటనలు మహిళలపైన దాడులు అఘాయిత్యాలు జరిగాయి. ఎక్కడా కూడా మహిళా కమిషన్ వాటిపైన స్పందించలేదు. కానీ తాను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా తనకు నోటీసులు ఇచ్చింది. ఈ వివరాలన్నింటినీ కూడా కమిషన్కి అందజేస్తాను, వాటిపైన చర్యలు తీసుకోవాలి, స్పందించాలి కమిషన్ అనేటువంటి డిమాండ్ను కేటీఆర్ చేస్తా ఉన్నారు. మీరు ఎట్లా మూడే అన్నం ఉడికిందని గింజ చూడండి, 2-3 ఘటనలే చెప్తా. గతంలో మహిళా కమిషన్ ఉండే సునీత లక్ష్మారెడ్డి గారు ఏ రోజన్నా మహిళ 6 సంవత్సరాల ఆడపిల్లకు మానభంగం చేసి చంపినా కూడా మహిళా కమిషన్ బయటకు రాలేదు. ఈ రోజు మా మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రతి విషయంలో స్పందించి ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఆమె ఒక రిప్రజెంటేషన్ ఈరోజు మహిళా పక్షాన ఉంది. తాను ఈరోజు 51% ఉన్నటువంటి మహిళా సమాజానికి నువ్వు ఒక బాధ్యత గల్ల పదవి వహించి బాధ్యత గల్ల ఒక అసెంబ్లీ నాయకుడిగా ఉండి అది ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు మహిళల్ని నువ్వు అవమానపరిస్తే నిన్ను ఎందుకు ఊరుకోవాలి, ఎందుకు అడగొద్దు? డెఫినెట్గా నీలాంటి వాళ్ళకి ఈరోజు ఒక ఆన్సర్ చెప్తే నీలాంటి వాడి ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇస్తేనే రేపు పొద్దున ఎవరు కూడా మహిళల్ని కించపరిచే అవకాశం ఉండదు. ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళని కాదు, 1800 చెప్తున్నాను నేను, 18,000 ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. గత ప్రభుత్వంలో మహిళలకు జరిగినటువంటి అవమానాలు, మహిళల మీద దాడులు, మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, లిక్కర్లు దాగి గంజాయిలు తీసుకొని ఆడపిల్లలకి రేపులు చేసి చంపినా కూడా ఏ రోజు కూడా ఒక్కనాడు కూడా మహిళా మంత్రులు, మహిళా కమిషన్లు ఎవ్వరు కూడా బయటికి రాని. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ఎక్కడ జరిగినా కూడా సీతక్క, కొండా సురేఖ, మేము ప్రతి ఒక్కళ్ళం అక్కడ పరామర్శించడానికి వెళ్తున్నాం, న్యాయం చేయడానికి మేము మాట్లాడుతున్నాం. ఓకే అండి, మొత్తానికి మహిళా కమిషన్ వద్ద ఇప్పుడు విచారణకి కేటీఆర్ హాజరయ్యారు. మరోవైపు బయట ఒక గేటు వద్ద ఇన్ గేటు వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతా ఉన్నారు కేటీఆర్ కు వ్యతిరేకంగా. అవుట్ గేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు నిరసన తెలుపుతా ఉన్నారు. దీంతో ప్రస్తుతం మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.